అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అందం. ఈ కథని రచించిన వారు అనుపమ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అందమైన అమ్మవారి దేవాలయం శుక్రవారం కావడంతో భక్తుల కోలాహలం బాగా ఉంది. ఆ గుడిలో పూజారిగా చేస్తున్న రామశాస్త్రి గారికి ఆడపిల్ల పుట్టిందని కబురు వచ్చింది. రామశాస్త్రి భార్య సునంద మొదటి సంతానంగా అమ్మాయి పుట్టడంతో ఎంతో సంతోషించారు. బారసాల రోజు నామకరణంగా అపర్ణ అని పార్వతీదేవి పేరు పెట్టుకున్నారు. చూడచక్కని అందం అణుకువతో పెరిగి పెద్దదైంది. ఆ తర్వాత ముగ్గురు మగ సంతానమే రామశాస్త్రికి. ఒక్కగాను ఒక్క అపర్ణను చాలా గారాబంగా చూసుకుంటున్నారు. ఆ ఇంట్లో పని పాటతో పాటు సంగీతం, చదువు ఉండాలని సునంద కోరిక. ఆ మేరకు అపర్ణ స్కూల్ చదువుతో పాటు కాలేజీ చదువు కూడా చదువుతూ అంది. కానీ రామశాస్త్రికి ఇష్టం లేదు. ఆడపిల్లకి ఆ మాత్రం చదువు చాలు అని వద్దు అని అయిష్టత చూపించాడు. బుంగమూతి పెట్టుకున్న అపర్ణని చూసి ఎక్కువసేపు తన మాటని వినకుండా ఉండలేకపోయాడు. తమ్ముళ్లతో తోడుగా వెళ్ళు అన్న మాటకి అపర్ణ మొహం కమలంలా వికసించింది. నిండుగా నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలిరా తల్లి అని నుదుట ముద్దు పెట్టుకున్నాడు రామశాస్త్రికి ఒక చెల్లి ఉంది. రాజ్యం కొన్ని ఆస్తి తగాదాల వల్ల ఇద్దరి సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అంత పెద్ద గొడవలు కాకపోయినా ఇద్దరు ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. రాకపోకలు లేవు. ఇద్దరికి రాజ్యానికి కూడా ముగ్గురు సంతానం, ముగ్గురు అబ్బాయిలు. పెద్దవాడు రిషి డిగ్రీ చదువుతున్నాడు, మొదటి సంవత్సరం. ఆ రోజు బంధువుల ఇంట్లో పెళ్లికి ఇరు కుటుంబాలు వచ్చారు. అప్పటి వరకు అసలు పిల్లల్ని ఈ ఫంక్షన్కి తీసుకురాని సునంద పిల్లలతో రావడంతో చాలా సంతోషించారు అందరూ. అప్పుడే మన రిషి అపర్ణని చూశాడు. చూస్తూ అలా ఉండిపోయాడు. మాటలకు అందని అందం తనది. పాలరాతి శిల్పంలా ఉన్న అపర్ణ గురించి తెలుసుకున్నాడు. తను రామశాస్త్రి మామయ్య కూతురు అని. కానీ ఎప్పుడు ఆ ఇంటి గురించి ఇంట్లో ప్రస్తావన లేదు. అసలు వాళ్ళు మా బంధువులు అని కూడా తోడపుట్టిన అన్నయ్య అని కానీ అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. అపర్ణను చూసి ప్రేమలో పడిపోయాడు. అపర్ణ తన మామయ్య కూతురు అని తలుచుకుంటూ గొడవలు ఇప్పుడు లేవు కదా, నాకు అపర్ణ కావాలి అని మనసులో అనుకున్నాడు. దూరంగా చూస్తూనే ప్రేమను చూపిస్తున్నాడు ఋషి. ఆ రోజు అపర్ణ పుట్టినరోజు. అసలే అందానికే అందమైన అపర్ణ ఆ రోజు ఇంకా అందంగా రెడీ అయింది. ఫ్రెండ్స్తో క్లాసులో ఉండంగా ఈరోజు మన మ్యాథ్స్ క్లాస్కి కొత్త సార్ వస్తున్నారు అని చెప్పారు. అమ్మో, కొత్త సారునా అంటూ అందరూ ఒక నిట్టూర్పు విడిచారు. క్లాసులోకి వస్తూనే తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆనంద్ అని. అతని ఒడ్డు పొడుగు చూసి, అతని స్టైలు చూసి మైమరిచి చూస్తున్నారు ఆనంద్ని. చూడగానే ఆకట్టుకునే అందంతో ఉన్నాడు. మరి పుట్టినరోజు కావడంతో స్వీట్ తీసుకొని ఆనంద్కి ఇచ్చింది అపర్ణ. నా పుట్టినరోజు అంటూ. రెప్పవేయలేని అందం ఎదురుగా కనిపించినట్లు అనిపించింది ఆనంద్కి. క్లాసులో ఉన్న స్టూడెంట్స్ని ఒకసారి చూసి అపర్ణతో, నువ్వు నా కోసమే పుట్టిన దేవకన్యవి, నా ఆరాధ్య దేవత ఇక్కడ ఇలా ప్రత్యక్షం అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు. కలువ రేకులు కళ్ళతో అలా చూడకు అన్నాడు. మాట్లాడింది అని నేను నీతోనే మాట్లాడింది, పో వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో అన్నాడు. క్లాస్ చెప్తున్నంతసేపు తననే చూడటం గమనించింది అపర్ణ. రోజులు గడుస్తున్న కొద్దీ ఆనంద్ ప్రవర్తనతో భయం పట్టుకుంది అపర్ణకి. పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ అనుభవించని అపర్ణ భయంతో ఎవరితో ఎలా చెప్పాలో తెలియక లోపలే బాధపడుతుంది. ఆ రోజు ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినందుకు గాను తనని కలవమని చెప్పాడు ఆనంద్. ఎప్పుడు చదువులో మంచి మార్కులే వచ్చిన తనకి ఇప్పుడు ఇలా రావడానికి కారణం అతనే అని అర్థమైంది. కానీ నన్ను మాత్రమే ఎందుకు కలవమన్నట్టు అని భయపడుతూనే ఆనంద్ దగ్గరికి వెళ్ళింది. వెతుక్కుంటూ ల్యాబ్ రూమ్లో ఉన్నారు అని ఎవరో చెప్పగా అటు వెళ్ళింది. చిన్న గాజు బాటిల్లో ఏదో చేస్తూ కనిపించాడు ఆనంద్. అపర్ణని చూడగానే, రారా అపర్ణ, ఎందుకు పిలిచారు సార్ అంది. నేను నిన్ను ఎందుకు పిలిచానో నీకు తెలియదా బంగారం అన్నాడు. లేదు సార్ అంటుంది భయంతో వణుకుతూ. అయ్యో ఏమైంది అలా భయపడుతున్నావు బంగారం, చిన్నపిల్లలా అంటూ దగ్గరికి తీసుకున్నాడు చేతుల భుజంపై వేస్తూ. అపర్ణ వెనక్కి జరిగి, ప్లీజ్ సార్ ఎందుకు పిలిచారో చెప్పండి అంది. సరే బంగారం, నీకు మార్కులు తక్కువ వచ్చాయి కదా, అందుకే నేను ఒకటి చేస్తున్నా అంటూ చేతిలో ఉన్న చిన్న సీసా చూపిస్తూ, ఇదిగో ఇది తాగితే నీకు మంచి మార్కులు వస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి అంటూ చెప్తూనే ఉన్నాడు. అపర్ణ అసలు అదేంటి ఇక్కడ ల్యాబ్లో ఎక్కడది మనసులో అనుకుంటూనే వెనక్కి జరిగి పడబోయింది ఏమరపాటుతో. వెంటనే ఆనంద్ అపర్ణ చేతిని పట్టుకున్నాడు. బంగారం ఏమైంది అంటూ. అదే అదునుగా చూసి చేతిలో ఉన్న సీసాను కింద పడేసింది. ఆ దెబ్బతో పడి ముక్కలయ్యింది ఆ సీసా. అందులో ఉన్న మందు కూడా. భయంతో చూసింది అపర్ణ. దాని విలువ నీకు తెలుసా అంటూ చెయ్యెత్తి కొట్టపోయి కళ్ళు మూసుకున్న అపర్ణని చూసి ఆగిపోయాడు. కొట్టేస్తా అనుకున్నావు బంగారం అంటూ అపర్ణని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టాడు. నీకోసమే కదరా నేను చేసింది అన్నాడు. అనుకోని ఆ చర్యకి గట్టిగా ఆనంద్ని తోసేసి బయటకు పరుగు అందుకుంది.
2 రోజుల పాటు కాలేజీకి వెళ్ళలేదు. అసలు వెళ్ళాలి అంటే భయం పట్టుకుంది అపర్ణకి. అసలు ఆనంద్ గురించి ఎవరు చెప్పినా నమ్మరు. అలా కనిపిస్తాడు. తను ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్తే తననే అసహ్యించుకుంటారేమో అనిపిస్తుంది. ప్రపంచం చూసే కళ్ళకి ఏం తెలుస్తుంది? మనిషి లోపలి మనిషి ఏంటో. పరధ్యానంతో ఉన్న కూతుర్ని చూసి రామశాస్త్రి, ఏమైందిరా, 2 రోజుల నుండి కాలేజీకి వెళ్ళడం లేదు అని అడిగాడు. తండ్రి మాటతో ఉలిక్కి పడింది అపర్ణ. చిన్నపోయిన మొహంతో తండ్రిని హత్తుకుంది. నాన్న, నేను కాలేజీ మానేస్తాను ఈ రోజు నుంచి అని చెప్పింది. ఆ మాటకి ఆశ్చర్యపోయిన తర్వాత, నీ ఇష్టం, ఎందుకింత ముభావంగా ఉన్నావు? పో, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చదువుకోనవసరం లేదు అన్నాడు నవ్వుతూ. కృతజ్ఞతతో చూసింది. లోపల నుండి చూస్తున్న సునంద, ఏమైంది దీనికి? చదువు మానేస్తా అంటుంది. ఈ సంవత్సరం చదివితే ఆ ఇంటర్ పూర్తయ్యేది కదా. ఈ మధ్య హుషారుగా కూడా తగ్గింది అనుకుంది. తమ్ముళ్ళని చూస్తూ కాలం గడుపుతుంది. రిషికి అపర్ణ కాలేజీ మానేసిన విషయం తెలిసింది. ఎందుకు మానేసిందే అనే ఆలోచనలో పడ్డాడు. రామశాస్త్రి అపర్ణకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు తెలిసిన వాళ్ళు తిరుపతి దేవస్థానం సంబంధించిన ఆలయంలో పూజారిగా ఉన్నారులే. ఆ సంబంధం చేస్తే అపర్ణ జీవితకాలం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటుంది అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అనుకుని పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలనుకున్నాడు. మంచి రోజు చూసి అపర్ణకి పెళ్లి చేయాలని చూస్తున్నారు అన్న విషయం రిషికి చెప్పాడు. రామశాస్త్రి పనిచేస్తున్న గుడిలో మరో పూజారి లేదు. అలా జరగటానికి వీల్లేదు. అపర్ణని నేనే పెళ్లి చేసుకోవాలి. మామయ్యకి చెప్పే ధైర్యం లేదు. ఒకవేళ చేసుకుంటా అంటే మా ఇంట్లో అమ్మా నాన్న ఏమంటారు? ఏదైతే అది అవుతుంది. అసలు ముందు ఈ విషయం అపర్ణకి చెప్పాలి. రాజ్యంతో మాట్లాడుతూ, రిషి, అమ్మ, అసలు నీకు మామయ్యకి గొడవలు ఎందుకు, దేని గురించి అని అడిగాడు. రాజ్యం, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? నీకు నీ పని నువ్వు చూసుకో. నాన్నకి తెలిస్తే బాగోదు అని చెప్పింది. మరో మాట మాట్లాడకుండా అపర్ణతో ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు రిషి. సునంద, సంగీతం నేర్చుకోవడం కూడా ఆపేశావు ఎందుకే? అసలు ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళటం లేదు అంటూ అపర్ణని ఆరా తీసింది. అమ్మ, నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏమైంది నీకు అంటూ ఏడుపు మొహం పెట్టుకుంది. సరేలే, అంతా నీ ఇష్టంగా చేస్తున్నావు. మళ్ళీ ఆ ఏడుపు ఎందుకు కానీ? గుడికి వెళ్ళి ప్రసాదం ఇచ్చి వస్తావా? కాస్త నాకు ఇంకా ఇంట్లో పని అవ్వలేదు. అపర్ణ ఇవ్వను అంటే కొట్టేలా ఉంది అని బయలుదేరింది. నడుస్తుంది కానీ ఎటు నుంచి ఆ ఆనంద్ వస్తాడో అని భయపడుతూ ఉంది. అంతకు 4 రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ. కాలేజీ మానేసిన సంగీత పాఠాలు నేర్చుకోవడం మాత్రం మానలేదు. నేర్చుకుని ఇంటికి వస్తున్న అపర్ణని చూసి మధ్యలో చెయ్యి పట్టుకుని లాగాడు. ఏంటే, కాలేజీ మానేసి నాకు దూరం అయ్యావు అని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నన్ను దూరంగా నెట్టి నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఎంత దూరంలో ఉన్నా నా దగ్గరికి చేర్చుకుంటా. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. వాడెవరో ఎందుకు, నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా. నిన్ను పువ్వుల్లో పెట్టి నేను మీ నాన్న పూజించే దేవతలా చూసుకుంటాను అని చెప్పాను. 7 జన్మల వరకు నువ్వే నా ఆరాధ్య దైవం. మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుని నిర్ణయం. దేవుడు నిర్ణయాన్ని నువ్వెలా మారుస్తావు? చూడు, నిన్ను వాదించాలి అని చూడటం లేదు. బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని వదిలేస్తానని అస్సలు అనుకోవద్దు. రేపు మళ్ళీ ఇదే టైంకి వస్తాను. కొంచెం అందంగా రెడీ అయ్యిరా. మీ ఇంటి వరకు వచ్చే ఛాన్సు నాకు ఇవ్వకు. ఆ తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు. హలో మేడం అంటూ అపర్ణ ఎదురుగా నిలబడ్డాడు రిషి. అదిరిపాటుతో భయపడుతూ ఎదురుగా చూసింది. ఊపిరి పీల్చుకుంది. హాయ్ అంటూ, నేను రిషిని అని చెప్పాడు. అయితే ఏంటి అన్నట్టు చూసింది. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. మన ఫ్యామిలీ గురించి. మన ఫ్యామిలీనా? ఎవరు మీరే? నేను మీ అత్త కొడుకుని, రాజ్యం అత్తయ్య కొడుకుని, పెద్ద కొడుకుని. ఎప్పుడో ఒకసారి అమ్మ చెప్పినట్టు గుర్తు రాజ్యం అత్త గురించి. తనకి ఇంత కొడుకు ఉన్నాడా అనుకుంది రిషిని చూస్తూ. కానీ ఇప్పుడు నాతో ఏం మాట్లాడటానికి వచ్చాడు? మాకు వాళ్ళకి పడదు అని అమ్మ చెప్పింది. నిన్నే, నేను మీ బావని అని చెప్తున్నా. నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. సరే, నేను గుడికి వెళ్ళి ప్రసాదం ఇచ్చి వస్తాను. కానీ ఇలా రోడ్డు మీద అంటే వద్దు. రోడ్డు మీద కాదు, మీ కాలేజీ దగ్గరలో గ్రౌండ్ ఉంది కదా, అటు వెళదాం. అమ్మో, కాలేజీనా? నేను అటు అస్సలు రాను. అది సరే, అయితే నువ్వే చెప్పు. కానీ నేను మాత్రం ఈరోజు మాట్లాడాలి అనుకున్నాడు మనసులో. కొంచెం ఆలోచించి, మా ఇంటి దగ్గర పక్కన ఒక ఇల్లు ఉంది, అది కూడా మాదే. మీరు అక్కడే వెయిట్ చేయండి, వస్తాను నేను. అమ్మో, మీ ఇంటి దగ్గర
అక్కడ అత్త మరేం పర్వాలేదు, అమ్మ ఏమీ అనదు. అయినా నిన్ను చూడదులే, లోపల పని చేసుకుంటుంది. అటువైపు ఇప్పుడు రాదు. ప్రసాదం ఇచ్చి చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చింది అపర్ణ. అమ్మకి చెప్పి పక్కన ఉన్న ఇంటికి వెళ్ళింది. రిషి కొంచెం కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఇబ్బందిగా తిరుగుతూ కనిపించాడు గదిలో. బయట నుంచి చూస్తూ రిషిని ఇందాక సరిగ్గా గమనించలేదు, కానీ అందగాడే అనుకుంది బావ. ఆ మాట తీరు, నూనూగుల మీసం, ఒత్తైన జుట్టు అనుకుంటూ అవును, ఇంత సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఈ అత్త కొడుకు అనుకుంది. చిన్నగా దగ్గుతూ వచ్చానని తెలిపింది. నువ్వంటే ఇష్టం, నిన్ను పెళ్లిలో మొదటిసారిగా చూశాను. ఆ రోజే తెలిసింది నువ్వు మా మావయ్య కూతురువి అని. ఇంకా ఇష్టం పెరిగింది నీ మీద. కానీ మన ఫ్యామిలీస్ ఏవో గొడవలు అంటున్నారు. అవన్నీ నాకు అనవసరం. నీకు నేను అంటే ఇష్టమేనా? అసలు నువ్వు చూసింది నన్ను ఇప్పుడే అని తెలుసు, కానీ ఇంత అర్జెంటుగా ఇలా ఎందుకు అడిగాను అనేనా? నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు మావయ్య అని తెలిసింది. అందుకే ఇలా చెప్పవలసి వచ్చింది. చూడు, నువ్వు నా గురించి ఏమీ ఆలోచిస్తావో నాకు తెలియదు. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. ఆ తర్వాత జాబ్ చేస్తా. నాకు ఈ పూజలు అవి రావు. నీకోసం చెయ్యమంటే, నీకు అదే ఇష్టమంటే అదే నేర్చుకుంటా. మీ ఇంట్లో పెళ్ళిని మాత్రం నా కోసం వాయిదా వేయి ప్లీజ్. నాకింకా జాబ్ రావాలి అంటే టైం పడుతుంది. అంతవరకు నిన్ను వెయిట్ చేయించాలని లేదు, కానీ తప్పదు. ఇవన్నీ నీకు ఇష్టం ఉంటేనే. లేదు అని అంటే అని ఆగిపోయాడు. అంతా ఇన్న అపర్ణ బావా అని పిలిచింది. ఆ పిలుపుకే కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురిపించాడు రిషి. మళ్ళీ ఒక్కసారి పిలవ్వే అంటూ. చూడు బావా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నాకు ఇష్టమైన నాన్న నిన్ను పెళ్లి చేసుకోవడం, వాడు అసలు ఇప్పుడు నీతో ఇలా మాట్లాడితేనే ఎంత గొడవ చేస్తారో మరి. అందుకే నాకు నిన్ను పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మన పెళ్లితో మన కుటుంబాలు కలుస్తాయంటే నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తా. కానీ చాలు అపర్ణ, నా కోసం నువ్వు ఎదురు చూస్తా అన్నావు కదా, అది చాలు. ఇంకా మన కుటుంబం గురించి అంటావా? అసలు విడిపోవడానికి కారణం తెలుసుకుని తగిన పరిష్కారం ఆలోచిస్తా. కానీ నువ్వు మాత్రం ఈలోపు ఆ పెళ్ళి లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్తా. నేను ఇష్టం లేదు అంటే నాన్న ఆ పని చేయరు. ఓ థ్యాంక్స్ అపర్ణ అంటూ చేతులు పట్టుకొని చెప్తాడు. సరే, ఇంకా నీవు వెళ్ళు, నాన్న వచ్చే టైం అయింది. సరే, మళ్ళీ ఎప్పుడు నిన్ను తెలియదు, కానీ ఇప్పుడే రావద్దు. మళ్ళీ ఇదే వారం తర్వాత. చాలు, నువ్వు చెప్పినట్టే వారం తర్వాత ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటా ఇదే సమయంలో అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వారం తర్వాత రమ్మని చెప్పానే గాని ఎలా? ఏదో ఎవరో కన్నెత్తి చూడరు అనుకో. సునంద పిలవడంతో ఇంట్లోకి వెళ్ళింది అపర్ణ. ఇంకా రిషి చెప్పిన మాటలే వినిపిస్తూ ఉన్నాయి అపర్ణకి. నాన్నగారు వచ్చారు, మంచినీళ్ళు ఇవ్వవే అంది. మంచినీళ్ళు పట్టుకెళ్ళి ఎటో చూస్తూ ఇస్తున్న అపర్ణని చూసి చేతిలో నీళ్లు అందుకున్నాడు. పక్కనే కూర్చుంది సునంద అపర్ణని చూస్తూ. ఏమైంది దీనికి? గుడిలో జరిగిన ఒక కార్యక్రమం గురించి చెబుతున్నాడు రామశాస్త్రి. చిన్నపిల్లకి నామకరణం చేయడం, రామశాస్త్రిని పేరు పెట్టమనక అపర్ణ అని చెప్పారు. మా అమ్మాయి పేరు చక్కగా ఉంటుంది, మీ పాపకి కూడా సరిపోతుంది అని సంతోషంతో చెబుతున్న ఆ మాటలను అసలు పట్టించుకోలేదు అపర్ణ. సునంద నెత్తిన ఒకటి వేసి, ఏ లోకంలో ఉన్నావు? నాన్నగారు ఏదో చెప్తుంటే వినకుండా. ఏమీ లేదు, చెప్పండి నాన్నగారు అంది. ఏమన్నా అన్నారా తల్లి? అన్నారు. అలా ఉన్నావు? అదేమీ లేదు నాన్న అంటూ. మరి ఏదో అడగాలి అనుకుంటున్నావు కదూ, అదేదో అడుగు. దాని మొహం అదేం అడుగుతుంది? ఇంట్లో ఉండి ఏమీ తోచక, అయినా దాన్ని ఎవరు ఏమంటారు? ఆ మాటకు మూతి ముడుచుకుంది అపర్ణ. చిన్నగా నవ్వుకొని, రామశాస్త్రి చెప్పడం మరిచాను, నిన్ను చూసుకోవడానికి రేపు పెళ్లివారు వస్తున్నారు. చాలా మంచి మర్యాద కలిగిన వారు. నువ్వు వారికి నచ్చితే నీ జీవితమే మారిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ అపర్ణ రిషి గురించే ఆలోచిస్తుంది. రేపటి రోజు రానే వచ్చింది. మాకు పిల్ల చాలా బాగా నచ్చింది, త్వరలోనే మంచి ముహూర్తం చూస్తాం అని చెప్పి వెళ్ళారు. అపర్ణ పద్ధతి ఏమీ నచ్చలేదు సునందకి. అసలు కొంచెం కూడా అందంగా రెడీ అవ్వకుండా వాళ్ళ ముందుకు వచ్చింది అని గోల చేస్తుంది. అందరూ వెళ్ళాక రామశాస్త్రి అది ఎలా ఉన్నా బాగానే ఉంటుంది, అయినా వాళ్ళకి నచ్చింది కదా, ఇంకా ఆ గోల ఎందుకు? మీరు అన్నిటికీ దాన్ని వెనకేసుకు రాకండి.
నాకు దాన్ని చూస్తే అనే మాటలోపే అవును, నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది అపర్ణ. ఆ పెళ్ళే కాదు, అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పింది. అనుకోని ఆ సంఘటనకు రామశాస్త్రి, సునంద ఆశ్చర్యపోయారు. రామశాస్త్రి, అది చిన్నపిల్ల కదా, పెళ్ళి అనగానే భయపడి ఉంటుంది. నా మాట కాదనే ధైర్యం దానికి ఎక్కడిది? కాలేజీకి వద్దు అంటే వెళ్ళింది, మళ్ళీ అదే మానేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఈ పెళ్ళి అంతే, ఇప్పుడు వద్దు అన్న అదే చేసుకుంటుంది. దాని భవిష్యత్తు కోసమే కదా నేను చేసేది అనుకుని పెళ్లి ముహూర్తం చూసి కబురు పెడదాం. ఇటు రిషి ఇంట్లో తన అత్త కూతురు గురించి చెప్పాడు. చాలా సీరియస్గా ఆ అమ్మాయినే కావాలి అంటే ఇంట్లో నుండి ఇప్పుడే బయటకు వెళ్ళిపోవచ్చు అన్నాడు రిషి నాన్న శంకర్. ఇప్పటికే అయిన గొడవలు చాలు, పోయిన పరువు చాలు. గొడవలతో విడిపోయిన మేము మళ్ళీ కొత్తగా నువ్వు కలిపే ప్రయత్నం చేయకు. నీ చదువు ఇంకా పూర్తి అవ్వలేదు, ఒక జాబ్ లేదు, పెళ్ళికి తొందర వచ్చిందా? ఇంకొకసారి మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురావద్దు అని ఖరాఖండిగా చెప్పాడు రిషి నాన్న. వారం తర్వాత రిషి అపర్ణ కోసం వస్తాడు. అపర్ణ రిషి కోసం త్వరగానే వచ్చింది. వస్తూని మళ్ళీ ఎప్పుడు ఈ ఇంటికి రావద్దు అని చెప్పింది. రిషికి చాలా బాధ అనిపించింది. ఎందుకు రావద్దు, ఏమైంది? ఎందుకంటే మళ్ళీ ఈ ఇంటికి అంటూ వస్తే అది ఈ ఇంటి అల్లుడుగానే రావాలి అని అంది. ఆ మాటకి ఒక్కసారే షాక్తో చూసి అపర్ణని గట్టిగా హత్తుకున్నాడు. అంటే మామయ్య మన పెళ్ళికి ఓకే చెప్పారా? సరే అన్నారా? ఆత్రంతో అడిగాడు రిషి. లేదు అని తల అడ్డంగా ఊపి, నాన్న ఇప్పుడే కాదు, అసలు ఎప్పటికీ ఒప్పుకోరు. మరి నేను అంటే నీకు నిజంగా ఇష్టమేనా బావా? అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వు నా ప్రాణం అని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? అయ్యో అదేమీ కాదు బావా. ఎందుకు అడిగానంటే నా కోసం ఏదైనా చేస్తావా అని. మా నాన్న నా పెళ్ళి ఇంకో 10 రోజుల్లో చేస్తున్నారు. నేను వద్దు అని చెప్పినా చేస్తున్నారు. నా సంతోషం కోసమే అని చెప్తున్నారు. నిజమే అయ్యుండవచ్చు. అది నాకు నువ్వు కనిపించకపోతే నేను ఆ పెళ్లి చేసుకునేదాన్నేమో. అవునా? అయితే నీ పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారా? అయితే ఇటు చూస్తే మా ఇంట్లో కూడా నీతో పెళ్ళికి ఎవరు కూడా ససేమేరా అంటున్నారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మొన్ననే. కొన్ని రోజులు నీ పెళ్ళి వాయిదా వేయడానికి మీ నాన్న, అదే మా మావయ్య ఒప్పుకోరు. అసలు ఎప్పటికైనా పెళ్లి చేస్తారు అని ఎదురు చూడటానికి మా ఇంట్లోనేమో వెనకడుగే. అందుకే మనం ఇల్లు విడిచి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వేమీ భయపడకు, దానికి మా బాబాయ్ సహాయం చేస్తాడు. మా బాబాయ్కి నేనంటే చాలా ఇష్టం. మనం ఈ ఊరు కాదు, ఈ దేశం విడిచి వెళ్ళిపోదాం. వింటున్న అపర్ణ అక్కడికక్కడే కింద పడిపోయింది. అయ్యో అప్పు, ఏమైంది? చూడు, ఇది అంతా నీకు ఇష్టమైతేనేలే. లేదు, నువ్వు ఏమీ బాధపడవద్దు. చూడు, నీకు విరుద్ధంగా నేనేమి చేయను. నేను బలవంతంగా తీసుకువెళ్ళి నేను మాత్రం సుఖంగా ఉంటానా చెప్పు? నా అభిప్రాయం చెప్పాను, ఇంకా నీ ఇష్టం. నువ్వు రేపు మామయ్య తెచ్చిన అతన్ని పెళ్లి చేసుకుంటా, సరిపెట్టుకుంటాను. కానీ నా గుండెల్లో వేరే ఆడదానికి ఈ జన్మలో చోటు అనేది ఉండదు. లేదు, పెళ్లి చేసుకోను, నీకోసమే ఉంటాను అంటే ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూనే ఉంటా. చూడు, ఏదైనా సరే నీ మనసుకి నచ్చింది, నీకు సరైంది అని అనిపిస్తేనే చెయ్యి. ఆలోచించు. నేను రేపు ఇదే టైంకి వస్తాను. ఆ తర్వాత ఏది నిర్ణయించుకున్నా నేను ఉండను. నేను కాలేజీకి వెళుతున్నా. అపర్ణ మనసు పరిపరి విధాలుగా తపించింది. ఏం చేయాలి? పెళ్ళి వద్దు అంటే కారణం ఏం చెప్పాలి? కొన్ని రోజుల పాటు ఆగితే వాడు ఇంకా ఏం చేస్తాడో అని మనసులో భయం పట్టుకుంది. పరువు పోతుంది అని మరీ చెప్పాడు. కానీ ఇటు నేను బావతో వెళితే పరువుతో పాటు నాన్నగారి మాట కూడా తప్పినవాడు అవుతాడు. నా సంతోషం చూసుకుంటే ఇటు కుటుంబం నాశనం అవుతుంది. ఒక్క మాట అడిగి చూద్దాం నాన్నని. చెంపపై సునంద కొట్టిన దెబ్బ తాలూకా గుర్తు ఇంకా అలానే ఉన్నాయి. కన్నీళ్లతో రిషిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది అపర్ణ. నేను చాలా పెద్ద తప్పు చేశాను బావా అంటూ. ఇంకోసారి అడిగి చూసి నిర్ణయం తీసుకుంటే బాగుండేదేమో. మనిద్దరం భార్యాభర్తలు ఎంచక్కా కొత్త జీవితం మొదలు పెడదాం. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు అని ఆ మాట ఆ నోట ఈ నోట ఊరంతా మారుమ్రోగింది. వాళ్ళు వెళ్ళి ఈ కుటుంబ గొడవలు ఇంకా పెంచారు. ఒకరిపై ఒకరు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు.
ఆనంద్ కూడా కోపంతో రగిలిపోయాడు. ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నా. నన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండానే ఇలాంటి తప్పు నువ్వు చేశావు. దానికి తగ్గ ఫలితం అనుభవిస్తావు అపర్ణ, అనుభవిస్తావు. నీవు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటా. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. చూస్తూనే అపర్ణ 2 పిల్లల తల్లి అయ్యింది. ఇప్పుడు కమల పిల్లలు, అబ్బాయి అమ్మాయి పుట్టడంతో చాలా సంతోషంగా ఉన్నారు. మంచి జాబును కూడా చూసుకున్నాడు. బిడ్డ తల్లి అయిన చెదరని అందం తనది. దసరా నవరాత్రుల్లో గుడిలో పూజలు చేస్తున్నారు అని ఎవరో చెప్తే పిల్లలతో వెళ్ళింది అపర్ణ. ఎవరో వెనక తట్టి పిలుస్తుంటే అటు చూసింది. ఆశ్చర్యమైన కళ్ళతో అలా చూస్తూ ఉండిపోయింది. ఎలా ఉన్నావు అపర్ణ అన్న మాటతో స్పృహలోకి వచ్చింది. బానే ఉండి ఉంటావులే. ఇష్టమైన వాడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా. అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎంత అమాయకంగా కనిపించావు. నేను కూడా. సార్ ప్లీజ్, నేను వెళ్ళాలి అంటూ పక్కకు కదిలింది. వెళ్దువులే, 1 నిమిషం ఉండు. ఇన్ని రోజుల తర్వాత కనిపించావు. కాస్త కళ్ళారా చూసుకొని నీ అందాన్ని. చూస్తున్న చూపుకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది అపర్ణకి. అంతలో పిల్లల్ని తీసుకుని వచ్చింది తోడుగా వచ్చిన అమ్మాయి. రక్షించావు దేవుడా అనుకుని పరుగులాంటి నడకతో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. రిషికి ఈ విషయం ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు అమ్మ ప్రసాదం అంటూ ఇచ్చింది చిన్ని చేతులతో కూతురు. నవ్వుతూ నోట్లో వేసుకుంది. 2 రోజుల తర్వాత హెల్త్ బాగాలేదు అని హాస్పిటల్కి వెళ్ళింది అపర్ణ. ఇంజెక్షన్ చేయించుకుని తిరిగి వస్తూ ఉండగా ఎదురయ్యాడు ఆనంద్. నువ్వు ఇక్కడేంటి? మీరు అరే నేను మీ సార్ని. రెస్పెక్ట్ ఏది? ఏంటి ఏమైంది? ఒంట్లో బాలేదా అంటూ చెయ్యి వెయ్యబోయాడు. ఎలాగో తప్పుకొని ఇంటికి వచ్చింది. ప్రశాంత వాతావరణంలో వీడు ఎందుకు వస్తున్నాడు మళ్ళీ నా జీవితంలోకి అంటూ బాధపడింది. జ్వరంతో బాధపడుతూ ఉండటంతో అపర్ణని పిల్లల్ని చూడటం కోసం ఇంట్లోనే ఉండిపోయాడు రిషి. ఆ రోజు ఒరేయ్ నిన్ను చంపేస్తారా అంటూ పిచ్చిగా గట్టిగా మాట్లాడుతుంది అపర్ణ. అదిరిపడి చూశాడు రిషి. ఆ రోజు మొదలు అపర్ణ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది. రిషికి పిల్లలకి అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అర్థం కాక చాలా నలిగిపోతున్నారు. రిషి అప్పటి వరకు సేవ్ చేసిన డబ్బులు కూడా అయిపోయాయి. పిచ్చి పట్టిందా అన్నట్టుగా చేస్తుంది. మంచిగా మాట్లాడి 6 నెలలు గడిచిపోయింది అపర్ణ. అపర్ణ తల్లి తండ్రి చూస్తే ఏమైనా మార్పు రావచ్చని లోపల కొంత ధైర్యం తెచ్చుకొని రామశాస్త్రి ఇంటి బాట పట్టాడు రిషి. కూతురు తన మాట కాదని, తనకి పడని శత్రుత్వం కలిగిన ఇంటివాడితో లేచిపోయింది అని ఊరి జనాల మాటలు వినలేక తాను పూజించే అమ్మవారి గుడికి శాశ్వతంగా స్వస్తి చెప్పి ఇంటి 4 గోడలకే పరిమితమయ్యాడు. కూతుర్ని అలాంటి పరిస్థితుల్లో చూసి సునంద తమ్ముళ్ళు ఇంటి లోపలికి రానివ్వలేదు. అది మాకు ఆ రోజే చచ్చింది. ఇప్పుడెందుకు తీసుకువచ్చి ఉన్న మా ప్రాణం కూడా తీస్తావు? వెళ్ళు, నీ దగ్గరే ఉంచుకో. నువ్వే కావాలి అని వచ్చింది కదా, అనుభవిస్తుంది. నేను చూసుకుంటున్నాను, పిల్లల్ని చూసుకోండి చాలు అంటూ పిల్లల్ని చూపించాడు. అంతవరకు గదిలోపలే ఉన్న రామశాస్త్రి అపర్ణని చూడగానే కుప్ప కూలిపోయాడు. నా తల్లి అంటూ. అపర్ణ అసలు గుర్తుపట్టలేదు ఎవరిని. అమ్మవారి అందంతో కళకళలాడుతూ ఉండే నా తల్లిని ఏం చేశావురా అంటూ రిషిని 2 చెంపలు వాయించాడు రామశాస్త్రి. ఇంటి పక్కల వాళ్ళు కలగ చేసుకోవడంతో గొడవ కాదు ఇప్పుడు. బంగారు బొమ్మలా ఉండే పిల్ల ఇలా ఎందుకయింది? అసలు ఏమైందో తెలుసుకోండి అని తలా 4 మాటలు అని వెళ్ళారు. అపర్ణ పరిస్థితి రోజు రోజుకి విషమించుతుంది. తనని తానే హింసించుకుంటుంది. గోడకేసి కొట్టుకోవడం, నాలుకని కొరుక్కోవడం చేస్తూ రోజు రక్తం కళ్ళ చూస్తుంది. సిలైన్స్ కూడా పీకేసుకుని చేతులకి గాయాలు చేసుకుంది. తన పిల్లల్ని తప్ప ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇంకా ఇలా కాదు అని మానసిక వైద్యశాలల్లో చేర్పించారు. 6 నెలల పాటు వైద్యం చేశారు. ఇంటి సభ్యులు ఎవరూ కనిపించకుండా చూశారు. ఆ తర్వాత ఒకరిని చూపిస్తూ గుర్తుపట్టించారు. అందరినీ గుర్తుపట్టి కొంచెం నార్మల్ అయింది. పిల్లల్ని చూడగానే ఏడుస్తూ గట్టిగా గుండెలకు హత్తుకొని బాధపడింది. అందరూ కలిసి రావడంతో సంతోషంగా ఉంది. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా రిషి పక్కన పడుకుంది. కళ్ళల్లో నీళ్లు జారుతూ ఉండంగా బాధించిన లేక ఎందుకు నాకు ఈ శిక్ష? అన్నీ మర్చిపోయి హాయిగా పడుకో అన్నాడు రిషి. లేదు, నేను ఒకటి చెప్పాలి. నాకు తెలుస్తుంది నా జీవితం ఎంతకాలం ఉంటుందో లేదో. అందుకే ఈ విషయం మీకు చెప్పి తీరాలి. కాలేజీలో ఆనంద్ సార్ అని ఒకరు నన్ను పొందాలి అనుకున్నారు. అతని పిచ్చి చేతలతో భయపడి కాలేజీ మానేశా. మన ఇద్దరిది గత జన్మ బంధం, జన్మల బంధం అంటూ విసిగిస్తూ చిరాకు తెప్పించారు. అసలు నీతో రావడానికి కూడా వాడు ఒక కారణం.
నేను నాన్నతో చెప్పాను కానీ నీతో రావడానికి మనసు అంగీకరించలేదు. ఆ రోజు నాన్నతో చెప్పి గుడికి వచ్చాను. గుడి పక్కగా ఉన్న చెట్టు కింద కూర్చున్న తలపై పువ్వులు పడుతూ ఉంటే చూశాను. ఆనంద్ నా మీద పువ్వులు చల్లుతూ కొత్త పెళ్లి కూతురికి పువ్వుల అభిషేకం అన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్ళి అని నాకు ఎలా తెలుసానా కదా, నువ్వు నా దైవం అని. మీ నాన్న చేసుకోమని అడిగేది నన్నే. నువ్వు కాలేజీ మానేసి ఇంట్లో ఉన్నప్పుడే అర్థమైంది నన్ను తప్పించుకోవడానికి అని. నేను అది వాడు అనుకున్నా. అయినా నీకు చదువు నేను చెప్తా కదా. అందరి కళ్ళని నీ మీదనే ఉంటాయి కాలేజీలో. నువ్వుంటే మానేసి మంచి పని చేసావు. ఏంటి అలా షాకింగ్గా చూస్తున్నావు? నేను ఇవన్నీ ఎలా అనా? మీ నాన్నకి తిరుపతి ఫ్రెండ్ అని చిన్న జలక్కిచ్చా. ఆయన ఆశ ఎవరికి ఉండదు చెప్పు? నా తల్లి తండ్రికి నాకు పెళ్లి కావడం ముఖ్యం. అందుకే నేను ఎలా చెప్పమంటే వాళ్ళు అలా చెప్పారు. అంతా నా ఇష్టమే కదా. సరే ఇంటికి వెళ్ళి త్వరగా పడుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా. రిషి చూస్తూ మరి ఎందుకు ఆ విషయం ఎప్పుడు నాకు చెప్పలేదు? పోనీలే, అయ్యిందేదో అయిపోయింది. జరిగినది గురించి ఎప్పుడు ఎందుకు ప్రశాంతంగా ఉండు? లేదు, నా జీవితంలోకి మళ్ళీ వాడు వచ్చాడు. నాకు తెలుస్తుంది నా జీవితం నరకప్రాయం చేయాలని చూస్తున్నాడు. నెల రోజుల పాటుతో అంతవరకు విరోధులుగా ఉన్న రాజ్యం, శాస్త్రి, అన్నా చెల్లెళ్ళు అపర్ణ కోసం ఒకటయ్యారు. చిన్న ఆస్తి తగాదా ఇన్ని రోజుల ఎడపాటుకి గురి చేసింది. సంతోషాలను చూసి కాలం మళ్ళీ కుళ్ళుకుంది. అపర్ణ ఆరోగ్యం మళ్ళీ మొదటికి వచ్చింది. హాస్పిటల్లో పెట్టి కరెంటు షాక్ని తట్టుకోలేకపోతుంది. ఆ బాధ చూడలేక రామశాస్త్రి ఇంట్లోనే వైద్యం చేయిస్తా అని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఊరి జనాలు చేతబడి ఏమైనా చేశారేమో అన్న అనుమానం రేకెత్తించారు. ఆ బాటలో కూడా వెళ్ళి విరుగుడు మొదలుపెట్టారు రామశాస్త్రి. ఎవరో బలమైన వారు అపర్ణని తన ఆధీనంలో ఉంచుకున్నారు. అందుకే ఏ విరుగుడు పనిచేయడం లేదు అంటూ చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళని కలిసి చూపించాడు. చివరిగా ఒక ప్రయత్నం అంటూ 3 కొబ్బరికాయలను 3 దారులు కలిసే చోట మధ్యలో అపర్ణని ఉంచి అర్ధరాత్రి ముగ్గురు, అపర్ణ, అమ్మ, నాన్న, భర్త, 3 వైపులా అపర్ణకి దిష్టి తీసి కొబ్బరికాయను ఒక్కసారి గట్టిగా నేలకేసి కొట్టమన్నాడు. అందులో ఒక్కరి కాయ పగిలిన అపర్ణకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా అని చెప్పాడు. చాలా తిప్పలు పడి అపర్ణను తీసుకువెళ్ళి ఆ పని చేయడానికి చూశారు. ఇలాంటివి నమ్మలేకపోయినా చేశాడు. కానీ అది ఫలితం లేదని అర్థమైంది. ఇంట్లో ఒక గదిలో చైన్తో కాళ్ళని చేతులని కట్టేసి ఉంచిన అపర్ణని చూసి ఇంకా నేను ఎందుకు బ్రతికి ఉండటం అని ఏడుస్తున్న రిషిని చూసి ఒకరు మనసులో గట్టిగా నవ్వుకున్నాడు. అదే పనిగా ఇంటి ముందు చూస్తున్న అతన్ని చూసి ఎవరండి మీరు అని అడిగాడు రామశాస్త్రి. అది నేను నిన్నెక్కడో చూసినట్టు ఉంది. ఎవరు మీరు? ఆ మాటలకు బయటకు వచ్చి చూశాడు రిషి. మీరు నేను మీ అమ్మాయిని, మా అబ్బాయితో సంబంధం కోసం వచ్చిన అమ్మాయికి అసలు ఏమీ బాలేదు అని విన్నాను. చూసి వెళదామని. ఓహో అంటూ లోపలికి రండి అంటూ తీసుకువెళ్ళాడు. అతని వెనకే వచ్చిన వాడు ఆనంద్ అని ఎవరూ గమనించలేదు. ఆనంద్ని చూడగానే అపర్ణకి ఒకసారి కోపం కట్టలు తెంచుకుంది. చేతులకు ఉన్న గొలుసులు తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తనకి మాత్రమే కనిపించేలా నవ్వుతున్నాడు ఆనంద్. ఎవరు మామయ్య అని రిషి అడగగా, ఒకప్పుడు అమ్మాయి కోసం సంబంధం చూసిన వాళ్ళు బాబు. ఈ అబ్బాయి అపర్ణకి చేద్దామనుకుంది అని రిషికి చెప్పగానే, మామయ్య ఇతనే మన అపర్ణ ఇలా కావడానికి కారణం అని జరిగిందంతా తన మామయ్యకి చెప్పాడు రిషి. జరిగిందంతా తెలుసుకుని ఆనంద్ని పోలీసులకి అప్పచెప్పారు. రిషి ప్రేమతో అపర్ణ ఆరోగ్యం కుదుటపడింది. అపర్ణ, రిషి కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.